Hi to all, once again welcome to SK Tutorials. I am your SK sir. ఈరోజు మనం మొఘల్స్ పీరియడ్లో నెక్స్ట్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ రాజు అక్బర్ గురించి తెలియజేసుకుందాం. అక్బర్ అంటే మీనింగ్ ఏంటి, గొప్పవాడు గుర్తుంచుకోండి. బాగా యూజ్ అయ్యే టాపిక్ దగ్గర డీప్గా డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అక్బర్ మహమ్మద్ మతానికి జాబిల్లి వంటి వాడని ఈ తరం చరిత్రకారుల అభిప్రాయం. ఓకే, ఎందుకు అతను జాబిల్లి వంటివాడు అని అంటే అతను ఆచరించినటువంటి మత విధానమైనా కానివ్వండి, లేకపోతే పాలించిన విధానమైనా కానివ్వండి, లేకపోతే చిన్నప్పటి నుంచి అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, ఇవన్నిటినీ కన్సిడర్ చేసుకొని ఇతని గురించి ఒకసారి మనం అవగాహన అనేది ఒకటి చేసుకున్నామంటే అతను నిజంగానే మహమ్మద్ మతానికి జాబిల్లి వంటి వాడు అనేది మనం చెప్పచ్చు. ఓకే, అక్బర్కు యుద్ధ విద్యలు నేర్పిన గురువు బైరం ఖాన్. అండ్ ఇతను 13 years ఏజ్లోనే పట్టాభిషేకం చేయించుకున్నాడు కల్నౌర్లో. ఓకే, చాలా బుక్స్లో 13 years అని ఉంది, గుర్తుంచుకోండి. ఏదో 1 or 2 బుక్స్లో మాత్రమే 14 ఉంది. యాక్చువల్గా చెప్పాలనంటే మనం సతీష్ చంద్ర వంటి నవయుగ చరిత్రకారులు కూడా 13 years అనే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, హైదరాబాద్లోని కొన్ని ట్యూటోరియల్స్లో 14 years ఏజ్ అని చెప్తూ ఉన్నారు. అది ఒక విధంగా చెప్పాలంటే రాంగే, 13 years అనేదే కరెక్ట్. అండ్ అక్బర్ జన్మించిన ప్రదేశం అమర్కోట్. దీని గురించి నేను ఇదివరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అక్బర్ అసలు పేరేంటి లేదా పూర్తి పేరేంటి? జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఇంటిమేట్ చేయలేదు, మీకు అవసరమైతే రాసుకోండి. అక్బర్ పూర్తి నేమ్ ఏంటి? జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే పూర్తి పేరు, అక్బర్ అంటే మీనింగ్ ఏంటి, అలాగే మనం ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే అక్బర్కు యుద్ధ విద్యలు నేర్పిన గురువు బైరం ఖాన్ అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, చాలా వరకు కూడా అతనే, ఈ బైరం ఖానే అక్బర్కు రకరకాల యుద్ధ విద్యలు నేర్పడం జరిగింది. అండ్ యుద్ధ విద్యలు నేర్పిండి సరే, మరి విద్యలు నేర్పింది ఎవరు అంటే నార్మల్గా ఒక అవగాహన, పట్టు అనేది, చదవడం, రాయడం ఇలాంటివి విద్య నేర్పింది ఎవరు అని అంటే ఎవరు లేరు. ఎందుకంటే అక్బర్ నిరక్షరాస్యుడు, ఎక్కువగా చదువుకోలేదు, ఎక్కువగా అతను చదువుకోవడానికి కూడా సిచ్యువేషన్ కుదరలేదు. ఎందుకు కుదరలేదు? 13 years ఏజ్లోనే అక్బర్ పట్టాభిషేకం చేసి మళ్ళీ రాజ్య విస్తరణ, రాజ్యాన్ని కాపాడుకోవడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిమగ్నమైపోవాల్సి ఉంది. యాక్చువల్గా కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే అక్బర్ తన వారసత్వంగా వస్తున్నటువంటి ముళ్ళ కిరీటాన్ని స్వీకరించాడు అని ఉంటుంది చాలా బుక్స్లో. ముళ్ళ కిరీటం అని ఎందుకు మెన్షన్ చేశారు? నేను ఇదివరకే బాబర్ గురించి చెప్పాను, హుమాయూన్ గురించి చెప్పాను, వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పాను. రాజ్యం ఎక్కడ మిస్ అవుతుందో అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు రాజ్యపాలన చేస్తూ వచ్చారు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు యుద్ధ సమయాల్లో కూడా. అదే ప్రాబ్లమ్స్ కూడా అక్బర్ ఫేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? అక్బర్ యుద్ధ విద్యల గురువెవరు? బైరం ఖాన్. ఇతని గురించి కూడా చెప్పాలనంటే ఇతను అక్బర్ తండ్రి హుమాయూన్ కాలం నుంచే బైరం ఖాన్ అతనికి హెల్ప్ఫుల్గా ఉంటూ వచ్చాడు. అతను తిరిగి ఢిల్లీని 15 సంవత్సరాల తర్వాత ఆక్రమించుకొని ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాన్ని, తన రాజ్యాన్ని తను ఆఫ్ఘన్ల చేతి నుంచి ఆక్రమించుకోవడానికి హెల్ప్ చేసిన ముఖ్యమైన సేనాధిపతి కూడా బైరం ఖానే. అందుకే అతని తండ్రి, అక్బర్ తండ్రి హుమాయూన్ మరణం తర్వాత బైరం ఖాన్ అనే పర్సన్ ఈ మొఘల్స్ పీరియడ్లో అక్బర్ చైల్డ్హుడ్లో కీ రోల్ ప్లే చేయడం జరిగింది. ఓకే, గుర్తుంచుకోండి బైరం ఖాన్. అందుకే బైరం ఖాన్ అక్బర్కు గురువు అవ్వాల్సి కూడా వచ్చింది. ఇతను తర్వాత మంత్రిగా మరి కూడా రూల్ చేయాల్సినటువంటి పరిస్థితులు కొన్ని తలెత్తాయి. వీటి గురించి కూడా మనం తర్వాత టాపిక్లో చర్చిద్దాం. ఈడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? అక్బర్ ఎంత వయసులో పట్టాభిషేకం చేయించుకున్నాడు? 13 years ఏజ్. అండ్ మోరోవర్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్కడ పట్టాభిషేకం జరిగింది అక్బర్కు? కలనౌర్లో. గుర్తుంచుకోండి, ఈ పాయింట్ కూడా గ్రూప్ 2లో ఒకసారి అడగడం జరిగింది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? కలనౌర్. ఎందుకు మరి కలనౌర్లో అతను పట్టాభిషేకం జరుపుకోవాల్సి వచ్చింది? అయితే దీని గురించి ఒక చిన్న పాయింట్ నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే ఇక్కడ హుమాయూన్ చనిపోయే టైంకి పంజాబ్లోని కల్నౌర్ వద్ద ఆఫ్ఘన్ల తిరుగుబాట్లు స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ తీసుకుంటే ఈ పంజాబ్ ఏరియాలోని కల్నౌర్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఇండియా మ్యాప్లో ఈ కల్నౌర్ ఏరియాలో మళ్ళీ ఆఫ్ఘన్ల దాడులు జరగడం, తిరుగుబాటు చేయడం అంటే ఏంటి? అంతవరకు మేము కండిషన్లోనే ఉంటాం. ఓకే, పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైందా? అంటే రాజు వేరే, అతని సామంతులుగా ఉంటూ ఉంటారు, సమయం దొరికినప్పుడు తిరుగుబాటు చేసి స్వాతంత్రత ప్రకటించుకుంటూ ఉంటారు. ఇలానే ఆఫ్ఘన్లు కూడా ఈ
స్వతంత్రత ప్రకటించుకోవడం సామంతుల గురించి నేను నార్మల్గా మన తెలంగాణ ఆంధ్ర హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అక్కడ మీకు శాతవాహనులు ఆ కాకతీయుల టైంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ పంజాబ్ ఏరియా ప్రాంతమైన కల్నూర్లో వీళ్ళు ఆఫ్ఘన్లు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ రాజ్యానికి వచ్చేసిన తర్వాత హుమాయూన్ 1 year రూల్ చేస్తున్న ఆ టైంలో. అయితే హుమాయూన్ రూల్ చేస్తున్న ఆ టైంలో ఈ తిరుగుబాటును అణచివేయాలనే ఉద్దేశంతో హుమాయూన్ ఏం చేశాడు, ఈ 13 years ఏజ్ ఉన్నటువంటి అక్బర్ను అక్కడికి పంపడం జరిగింది. నాన్న నువ్వు అక్కడికి వెళ్ళేసి మన సైన్యానికి మార్గనిర్దేశకంగా హెడ్ లాగా అక్కడ నువ్వు ఉంటే చాలు, మిగతా అదంతా మన వాళ్ళే చూసేసుకుంటారు, నువ్వు అక్కడ అణిచే క్రమంలో నిమగ్నమై ఉండు అని పంపడం జరిగింది. ఆ టైంలో ఆ కల్నూర్లో ఉన్నప్పుడే అతను ఆ తిరుగుబాటును అణిచివేసే ప్రయత్నంలో ఉన్నప్పుడే పాపం ఇక్కడ ఆగ్రా ఢిల్లీ ఏరియాలో మన హుమాయూన్ చనిపోవడం జరిగింది. మెట్ల మీద నుంచి కాలు జారి కింద పడిపోయి హుమాయూన్ చనిపోవడం జరిగింది. అయితే కల్నూర్ నుంచి ఇక్కడికి వచ్చేసి కల్లర్ నుంచి మళ్ళీ ఆగ్రాకి రావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఏం చేయడం జరిగింది, కల్నూర్లోనే అక్బర్కి పట్టాభిషేకం చేయడం జరిగింది. అంటే అక్కడ చనిపోయాడనే మ్యాటర్ తెలవగానే మళ్ళీ రాజు లేని రాజ్యం అస్తవ్యస్తమవుతుంది అనే ఉద్దేశంతో ఇతని మంత్రులు అలాగే అతని ఆస్థానంలో ఉన్నటువంటి కొందరు ముఖ్యులు, ఈ బైరం ఖాన్ కూడా అందులో ఒకడు, వీరు ఏం చేయడం జరిగిందంటే కల్నూర్లోనే ఈ 13 years పిల్లానికే పట్టాభిషేకం చేయడం జరిగింది. అంటే కింగ్ని చేసేశారు. ఆగ్రాలో చేయలేదు, కల్నూర్ పంజాబ్ ఏరియాలోనే చేయడం జరిగింది. ఇది కల్నూర్లో పట్టాభిషేకం చేయడానికి ముఖ్యమైన పాయింట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, చాలామంది ఆగ్రా ఢిల్లీ ప్రాంతాల్లోనే మనం చూసినట్టయితే ఈ మొఘల్స్లో పట్టాభిషేకం చేయించుకున్నారు. ఒకే ఒక్క పర్సన్ ఇక్కడ పంజాబ్ ఏరియా ప్రాంతంలో కల్నూర్లో పట్టాభిషేకం చేయించుకున్నాడు అక్బర్. కాబట్టి ఇది మనకు గ్రూప్స్ లెవెల్లో ఒక కీ పాయింట్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏజ్ ఇంపార్టెంట్, చిన్న వయసులోనే చేసుకున్నాడు కాబట్టి ఏజ్ అడుగుతారు. అండ్ ఏరియా కూడా ఇంపార్టెంట్, ఎక్కడ జరిగింది అనేది. ఓకే, అలాగే అక్బర్ జన్మించిన ప్రదేశం అమర్కోట్, దీని మీద కూడా మనం ఇదివరకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బైరం ఖాన్, ఇతని గురించి నేను చెప్తానని మీకు ముందు స్లైడ్లో చెప్పడం జరిగింది. ఇతను హుమాయూన్ సేనాధిపతి, దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అయితే ఇతని టైంలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ 13 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి అక్బర్ రాజు కాగానే ఇక్కడ రెండవ పానిపట్టు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఓకే, రెండవ పానిపట్టు యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే హేముకు అలాగే అక్బర్కు జరిగింది. ఈ రెండవ పానిపట్టు యుద్ధం గురించి నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ బైరం ఖాన్ ఇక్కడ 13 ఏళ్ళ అక్బర్ను రాజును చేసేసిన తర్వాత యుద్ధ విద్యలలో ఎంత శిక్షణ ఇచ్చినా కూడా 13 ఏళ్ళ పిల్లాడు ముందుండి యుద్ధం చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు, ఆ 13 ఏళ్ళ యుద్ధం చేయాలనుకునే పిల్లానికి అంత బలము ఉండదు, అంత తెలివితేటలు కూడా వికసిస్తాయని చెప్పలేము. ఎందుకంటే అది టీనేజ్ గుర్తుంచుకోండి. ఓకే, అండ్ అందుకే బైరం ఖాన్ ఈ రెండో పానిపట్టు యుద్ధంలో కీ రోల్ ప్లే చేసి అక్బర్కి విజయాన్ని చేకూరేలా చేయడం జరిగింది. అందుకే బైరం ఖాన్ అలా ఇంపార్టెంట్ పర్సన్గా తర్వాత కూడా మారిపోవడం జరిగింది. ఒక రకంగా తన తండ్రి 15 years రాజ్యం కోల్పోయినప్పుడు ఇతని ప్రోద్బలం వల్ల కూడా దుస్థితి రాకుండా, అంటే ఇప్పుడు ఈ రెండవ పానిపట్టు యుద్ధంలో తన తండ్రిలాగా అక్బర్ కూడా మళ్ళీ రాజ్యం కోల్పోకుండా తాత్కాలికంగానో శాశ్వతంగానో ముందుండి కీ రోల్ ప్లే చేసి రెండవ పానిపట్టు యుద్ధం గెలవడానికి పాటుపడ్డటువంటి పర్సన్ మన బైరం ఖాన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అందుకే ఇతను యుద్ధ విద్యల్లో గురువయ్యాడు. అలానే చాలా విషయాలలో కూడా ఇతనికి కీ రోల్ ప్లే చేసి విజయాలను అందించడం జరిగింది. తర్వాత ఇలా కీ రోల్ ప్లే చేసి అన్నిట్లో ముందుండి ఇలా చేస్తూ ఉండడం వల్ల రాజు కూడా పిల్లాడవ్వడం వల్ల ఈ బైరం ఖాన్ ఏం చేశాడంటే అహంకారంతో విర్రవీగడం జరిగింది. ఓకే, రాజ్యం అతని చెప్పు చేతుల్లోకి ఒక రకంగా వెళ్ళిపోయిన టైంలో మళ్ళీ ఇది అక్బర్ గుర్తించేసి అతని టీనేజ్ నుంచి నార్మల్గా బయటపడే ఏజ్ వచ్చే వరకు, యుక్త వయసు వచ్చే వరకు ఈ అక్బర్ గుర్తించేసి మళ్ళీ బైరం ఖాన్ను కట్టుదిట్టం చేయడం జరిగింది. వాటి గురించి కూడా నేను నెక్స్ట్ స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, రెండవ పానిపట్టు యుద్ధం ఇది ఎవరెవరికి జరిగింది. క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది, హేముకు అండ్ అక్బర్కి. ఓకేనా, ఇతను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘన్ పాలకుడే. ఇక్కడ మనం అప్పుడు షేర్షా సూర్ చూసుకున్నట్టయితే హుమాయూన్ షేర్షా సూర్
ఈ ఆఫ్ఘన్ పాలకుడు ఏం చేశాడు, 15 ఇయర్స్ దాకా రూల్ చేయడానికి స్కోప్ ఇవ్వడం జరిగింది తన తర్వాత తరాలకు కూడా. తర్వాత 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ హుమాయూన్ తీసుకోవడం జరిగింది. 1 ఇయర్కి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోవడం కూడా జరిగింది. రెండో పానిపట్టు యుద్ధం, అతను రాజ్యానికి వచ్చిన 1 ఇయర్కే చనిపోయిన తర్వాత రెండో పానిపట్టు యుద్ధం మళ్ళీ ఆఫ్ఘన్లు పుంజుకొని అలా చనిపోయాడు. ఈ పిల్లాని దగ్గర నుంచి ఎలాగైనా రాజ్యం గుంజుకోవాలనే ఉద్దేశంతో ఈ హేము ఏం చేశాడు, ఢిల్లీని ఆక్రమించేసుకున్నాడు యాక్చువల్గా. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హేముతోటి యుద్ధం గెలిచారంటే ఇది నాట్ ఏ జోక్. ఎందుకు హేముతోటి యుద్ధం గెలిచారు? హేము యాక్చువల్గా చెప్పాలనంటే 22 యుద్ధాలలో ఒక్కసారి కూడా ఓటమి చవి చూడలేదు. అతను వర్క్ చేసినటువంటి ఏరియాలోనైనా కానివ్వండి, రాజుల కింద సేనాధిపతిగా వర్క్ చేసినప్పుడు, హేము రాజుల కింద సేనాధిపతిగా వర్క్ చేసినప్పుడు అతను 22 యుద్ధాలలో పాల్గొన్నాడు సేనాధిపతిగా ఉండి. ఆ 22 యుద్ధాలను కూడా గెలిపించడం జరిగింది హేము. అంటే కంటిన్యూగా 22 యుద్ధాలు గెలిపించాడంటే అతని సామర్థ్యం ఎంతదో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ దురదృష్టం ఏంటంటే, యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక బాణం వెళ్ళి హేము కన్నుకు గుచ్చుకోవడం జరిగింది. ఓకేనా, ఒక బాణం వెళ్ళి హేము కన్ను గుచ్చుకోవడం జరిగింది. అయితే ధారాళంగా రక్తం పోయి బ్లడ్ అనేది బాగా పోయి మూర్ఛపోయి కింద పడిపోవడం జరిగింది. అయితే చుట్టూ ఉన్న సైనికులు ఈ సిచ్యువేషన్ చూసి ఏమనుకున్నారంటే, హేము మరణించాడని అనుకున్నారు. ఓకేనా, అంటే హేము చనిపోయాడు. అంటే ఇప్పుడు రాజు ముందుండి నడిపేటువంటి రాజు లేదా సేనాధిపతి చనిపోతే చుట్టూ ఉన్న సైన్యాన్ని నడపడానికి లీడర్ లేడు కాబట్టి వాళ్ళందరూ సరెండర్ అయిపోవడం జరిగింది. అయితే ఇతను చనిపోలేదు. ఇతన్ని తర్వాత అరెస్ట్ చేసేసి అక్బర్ ఏం చేశాడనంటే తల నరికేయడం జరిగింది, చంపేయడం జరిగింది తర్వాత. ఓకే, అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, అక్బర్ విజయం. కన్నుకు బాణం తగలడం కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. మూర్ఛపోయి కింద పడిపోవడం వల్ల చుట్టూ ఉన్న హేము సైన్యం ఏమనుకున్నారు, వారి రాజు చనిపోయాడని అనుకొని లొంగిపోవడం జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, హేము విక్రమజిత్ అనే బిరుదుతోటి చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత. ఎందుకు, ఇంతకుముందు చెప్పుకున్నాం, కల్నౌర్ కాందహార్ ఏరియాలోనే మన అక్బర్ ఉన్నాడు. అతను చనిపోగానే, హుమాయూన్ చనిపోగానే వీళ్ళు దండెత్తేసి వచ్చేసి ఢిల్లీని ముందు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న ఢిల్లీని మళ్ళీ చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి పానిపట్ ఏరియాలో, ఇక్కడ ఉంది పానిపట్ ఏరియా మ్యాప్లో చూసుకున్నట్టయితే. ఓకే, ఈ కల్నౌర్ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చేసి మన అక్బర్ అలాగే బైరం ఖాన్ యుద్ధం చేయడం జరిగింది. పానిపట్ ఏరియా అది ఒక ఏరియాలో యుద్ధం జరిగింది కాబట్టి ఆ పానిపట్ యుద్ధం అని పిలవడం జరుగుతుంటుంది. ఇక్కడ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, రెండవ పానిపట్ యుద్ధం ఎవరెవరికి జరిగింది, హేముకు అలాగే అక్బర్కి. ఓకే, అండ్ అక్బర్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అతను రూల్ చేస్తున్న టైంలో? ఒకటి బైరం ఖాన్ తర్వాత నేను ముందే చెప్పాను, ఇలా ముందుండి నడుపుతూ వచ్చేసరికి తానే రాజులా ఫీల్ అయిపోవడం జరిగింది. దీన్ని కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో అక్బర్ ఏం చేశాడు, ఆగ్రా నుంచి నేను వేటకెళ్తున్నాను అనే సాకుతోటి ఆగ్రాను వదిలేసి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ నుంచే ఫర్మానాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఇప్పటి నుంచి బైరం ఖాన్ మంత్రి కాదు అని అతని మంత్రి పదవిని తొలగించడం జరిగింది. ఓకేనా, బైరం ఖాన్ ఖానన్ అనే బిరుదుతోటి మొఘల్ సామ్రాజ్యానికి మహామంత్రి అయ్యాడు. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది కూడా నోట్ చేసుకోండి, ఖాన్. ఓకే, ఈ బిరుదుతోటి మొఘల్ సామ్రాజ్యానికి మహామంత్రి అయ్యాడు. అండ్ ఇతను సమస్యను తప్పించుకోవడానికి ఏం చేశాడంటే, బైరం ఖాన్ సమస్యను తప్పించుకోవడానికి అతను మహామంత్రి పదవి నుంచి తీసేసిన తర్వాత కొంత తిరుగుబాటు చేయడానికి ట్రై చేసిండు, కానీ అతనికి అంత ఛాన్స్ ఇవ్వలేదు అక్బర్. ఓకేనా, యుక్త వయసుకు వచ్చిన తర్వాత కొంత తిరుగుబాటు చేయడానికి ట్రై చేశాడు, కానీ బైరం ఖాన్కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే బైరం ఖాన్కు ఆప్షన్ ఇచ్చాడు, సరే నువ్వు చేసిన తప్పులు ఎలా ఉన్నా కూడా నీ వల్లే నేను రాజ్యానికి రాగలిగాను, రాజును అవ్వగలిగాను, నీ వల్ల కూడా నేను పానిపట్ వారైనా ఇంకా మిగతా ఇతర వార్స్లో కూడా గెలవగలిగాను, కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నాను, ఎంతైనా నువ్వు నా గురువు కాబట్టి ఏం చేయమంటావు, నీకేదన్నా పదవి ఇవ్వమంటావా మళ్ళీ, లేకపోతే మక్కా వెళ్తావా అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అందుకు బైరం ఖాన్ ఏం చేశాడు, సరే నేను మక్కా వెళ్ళిపోతా అని కోరుకోవడం జరిగింది. ఎందుకు, ఇక దైవ చింతనలో బతికేస్తా నా మిగతా జీవితాన్ని అంతా అని మక్కా వెళ్తా అని అనడం జరిగింది. అయితే మక్కా వెళ్ళే టైంలో పఠాన్ వద్ద ఈ బైరం ఖాన్ ఒక ఆఫ్ఘన్ జాతీయుని చేతిలో హత్యకు గురయ్యాడు. ఎందుకు, ఆఫ్ఘన్ జాతీయులకు ఇక్కడ కంపేర్ చేసుకున్నట్టయితే అక్బర్కు మధ్య పడకపోయేది. ఎందుకు, హేము టైం అయినా షేర్షా సూర్ టైం అయినా కూడా ఒకసారి కంపేర్ చేసుకుంటే అంత గొప్ప రాజులను ఓడించాడు.
యాక్చువల్గా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ ఇండియాను రూల్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇది మా ప్రాంతం అనే ఉద్దేశంతో తిరుగుబాటు ధోరణిని ప్రతి పౌరునిలో ఉండేది, ఆఫ్ఘన్కి సంబంధించిన ప్రతి పౌరునిలో. అందుకే ఒక ఆఫ్ఘన్ జాతీయుడు లేదా ఆఫ్ఘన్ పౌరుడు ఇతన్ని చూడగానే బైరం ఖాన్ అని గుర్తుపట్టేసి వధించడం జరిగింది. ఎందుకంటే ఒక కథ కూడా ఉంది. ఈ హేమును యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కన్నుకు దెబ్బ తగిలి బాణం తగిలి కింద పడిపోయిన తర్వాత తీసుకెళ్ళి తల నరికేసి వితౌట్ తల ఒక ఖాళీ మొండాన్నే నార్మల్గా హ్యాంగింగ్ చేశారనేది ఒక కథ కూడా ఉంది. అలాంటి చర్యలకు కూడా పాల్పడ్డారు కాబట్టి దానికి మూలకారకుడు బైరం ఖాన్ కాబట్టి ఇలా ఆఫ్ఘన్ జాతీయుని చేతిలో హత్య చేయబడ్డాడు. ఓకే, అయితే బైరం ఖాన్ హత్య చేయబడిన తర్వాత అక్బర్ ఏం చేశాడంటే అతని విధవ భార్యను, విధవ అంటే భర్త చనిపోయిన స్త్రీని విడవ్, నథింగ్ బట్ విధవ అంటూ ఉంటారు, అతని విధవ భార్యను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎవరు? అక్బర్. అండ్ అతని కొడుకును కూడా సొంత కొడుకులాగా చూసుకున్నాడు. అంతకుముందే అతని కొడుకు కూడా ఉన్నాడు బైరం ఖాన్కు, ఆ కొడుకును కూడా సొంత కొడుకులా చూసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చాలా బుక్స్లో లేదు, తెలుగు అకాడమీ బుక్స్లో కూడా లేదు. బైరం ఖాన్ చనిపోయిన తర్వాత అతని భార్యను మళ్ళీ పెళ్ళాడింది అక్బర్. ఓకేనా, ఇది ఎక్స్ట్రా పాయింట్గా మీరు గుర్తుంచుకోండి. గ్రూప్ 1 క్యాడర్కి, ఐఏఎస్ క్యాడర్కి ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా వాడుకోవచ్చు. ఎందుకు గురువు భార్యను కూడా మళ్ళీ వీళ్ళు ఎలా బతుకుతారో అనే ఉద్దేశంతో చేరదీసి పెళ్లి చేసుకొని అతని కొడుకును కూడా తన సొంత కొడుకులా చూసుకున్నాడు అక్బర్. ఓకే, అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే నేను అక్కడ మీకు బాబర్ గురించి చెప్పేటప్పుడు చెప్పా, అక్బర్నామా, బాబర్నామా ఇలాంటి వస్తువు ఉంటాయి. బాబర్నామా బాబరే రాసుకున్నాడు. అయితే ఈ బాబర్నామాను తుజ్కి బాబరీ లేదా తుజ్కి బాబరీని పర్షియాలోకి అనువదించినటువంటి రచయిత అబ్దుల్ రహీం అని చెప్పడం జరిగింది. ఓకే, అందుకు అక్బర్ అతనికి ఖాన్ ఖాన్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగిందని చెప్పాను. ఇక్కడ ఒకసారి మనం గుర్తుంచుకున్నట్టయితే ఖాన్ అనే బిరుదును ఎవరికి ఇచ్చారని చెప్పాను నేను? బైరం ఖాన్కి ఇవ్వడం జరిగిందని చెప్పాను. అయితే ఇక్కడ అదే బిరుదు ఇక్కడ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఈ అబ్దుల్ రహీం ఎవరో కాదు, తన సొంత కొడుకులా చూసుకున్నాడు అక్బర్ అని చెప్పాను చూడండి, ఆ పర్సనే ఈ అబ్దుల్ రహీం. ఓకేనా, అంటే బైరం ఖాన్ కొడుకు. తర్వాత కూడా అతన్ని సొంత కొడుకులా చూసుకొని ఎన్నో పదవులను కూడా కట్టబెట్టడం జరిగింది అక్బర్. ఇది మొదటిగా అతను ఎదుర్కొన్న అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? బైరం ఖాన్ అధికారాన్ని తగ్గించాలనేది ఒకటి. ఓకేనా, అది తగ్గించేయడం జరిగింది. అతను సక్సీడ్ అయ్యాడు అక్బర్ కూడా. నెక్స్ట్ అతను ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్య మహం అనగా. ఓకేనా, మహం అనగా ఈమె ఎవరు? పెంపుడు తల్లి. ఎవరికి? అక్బర్కి. ఈమె ముందుండి రూల్స్ పాస్ చేస్తూ ఉండేది చాలా వరకు. ఈమెను కూడా ఎంతోవరకు కంట్రోల్ చేశాడు. ఎందుకు? ఆస్థానంలో ఉన్నప్పుడైనా కానివ్వండి, అంతఃపురంలో అయినా కానివ్వండి, రాజుకు తెలియకుండా ఎన్నో రాజకీయాలు నడుపుతూ ఉండేది మహం అనగా. ఎందుకు? ఈ అక్బర్ కాకుండా తన కొడుకు రాజు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో. అక్బర్కి పెంపుడు తల్లి మాత్రమే, బట్ ఈమెకు సొంత కొడుకున్నాడు, అతని పేరు ఆదం ఖాన్. ఈ ఆదం ఖాన్ చాలా డేంజరస్ ఫెలోగా తర్వాత తయారయ్యాడు. ఎందుకు? ఈ మహం అనగా అధికారాలను కొంతవరకు తగ్గించేసిండు. ఇదంతా ఆదం ఖాన్ తట్టుకోలేకపోయిండు. నిన్ను పెంచిన తల్లి, ఆమెకు కొన్ని అధికారాలు ఉంటే తప్పేంటి, బట్ ఆమె అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటుందనే ఉద్దేశంతో అక్బర్ అలా చేయడం జరిగింది. నిజమే, ఆమె అధికార దుర్వినియోగం పాల్పడుతూ ఉండేది. ఎందుకు? ఆదం ఖాన్కి అధికారాలు కల్పించాలనే ఉద్దేశంతో. ఓకేనా, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్లనే తన అధికారాలను తగ్గించడం జరిగింది అక్బర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆదం ఖాన్ వజీర్ను హత్య చేశాడు. అక్బర్ కోపానికి గురై కోటపై నుంచి కిందికి విసిరేయబడ్డాడు. ఇక్కడ చూడండి, ఈ పిక్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కింద పడేసినటువంటి పర్సన్, ఈ కింద పడ్డ పర్సనే మన ఆదం ఖాన్. అయితే ఆదం ఖాన్ మరి వజీర్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇక్కడ యాక్చువల్గా ఇతను వజీర్ పదవిని కోరుకున్నాడు. వజీర్ అనేది ఒక గొప్ప పదవి. మొఘళ్ళ కాలంలో చూసుకున్నట్టయితే ఒక మహామంత్రికి దాదాపుగా సమానంగా చూసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి పదవిని నాకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆదం ఖాన్ ట్రై చేస్తూ ఉండేవాడు. అక్బర్ దగ్గరికి ఎప్పుడు అప్పీల్ తీసుకెళ్తూ ఉండేవాడు. బట్ అక్బర్ ఏం చేసేవాడు? ఇతనికి అంత పెద్ద పదవిని ఇవ్వడం అనేది పద్ధతి కాదు, ఇస్తే చాలా అనర్థాలు చేస్తూ ఉంటాడు, నా అధికారానికి కూడా మచ్చ తెచ్చే ఛాన్స్ ఉంది అనే స్కోప్ ఉంది అనే ఉద్దేశంతో ఆదం ఖాన్కు ఆ పదవిని రాకుండా చేస్తూ ఉండేవాడు. అక్బర్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో కూడా మీకు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీన్ని తట్టుకోలేక ఒకసారి అంతఃపురంలోకి దూరి ఆదం ఖాన్ ఏం చేశాడంటే అంతఃపురంలో ఉన్నటువంటి వజీర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అలాగే అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళి అక్బర్ మీదకి కూడా కత్తి దాడి చేయాలని ట్రై చేశాడు. దీన్ని ప్రతిఘటించి అక్బర్ తెలివిగా అతన్ని ప్రతిఘటించి కంట్రోల్ చేయగలిగాడు అండ్ సైనికులతోటి పట్టుకోగలిగాడు అంతఃపురంలో.
నిర్బంధించిన తర్వాత ఇతను నా అంతఃపురంలోకి దూరి నా వజీరును అంటే తన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తిని హత్య చేసి నా దాకా కత్తి పట్టుకొని రాగలిగాడంటే ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తూ ఉంటాడు. ఇతనికి తగిన శాస్తి చేయాలి అనే ఉద్దేశంతో, ఒక రకంగా తనకు బ్రదర్ అయినప్పటికీ కూడా తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో అక్బర్ ఏం చేశాడు, కోపానికి గురైపోయి ఇతన్ని వదిలేస్తే మళ్ళీ ఎప్పుడో ఒకసారి నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి నన్ను చంపేది కూడా తెలియదు అనే ఉద్దేశంతో కోపానికి గురై కోటపై నుంచి విసిరేయాలి అని శిక్ష విధించాడు స్పాట్లోనే. ఇతన్ని తీసుకెళ్ళి కోటపై గోడ నుంచి కిందకి విసిరేసి చంపేయండి, ఒకవేళ చనిపోకపోతే మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ విసిరేయండి అని శిక్ష విధించడం జరిగింది. ఎవరు? అక్బర్. ఓకే, అలా ఆదం ఖాన్ సమస్య కూడా అధికారం నుంచి వైదొలగడానికి ఛాన్స్ వచ్చేసింది. అక్బర్కి ఇప్పుడు ప్రజెంట్ అంతఃపురంలో నుంచి చూసుకున్నట్టయితే అధికారం పరంగా ఇతని కింగ్, ఇతనికి ఎవరు సలహాలు ఇచ్చేయడానికైనా లేకపోతే ముందుండి నడిపించడానికైనా ఎవరు పర్సన్ లేరు. అక్బర్ ఏకఛత్రాధిపత్యం నడవడానికి స్కోప్ వచ్చేసింది. అండ్ ప్రతిసారి మనం చదువుకుంటున్నాం బాబర్ నామా రాసింది ఎవరు, హుమాయూన్ నామా ఇలాంటి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే అక్బర్ నామా. మరి నేను పైన ప్రతి వీడియోలో, ఆ 2 వీడియోలో చూసుకున్నట్టయితే ఇక్కడ టైటిల్ ఇచ్చేసి దాన్ని రాసింది ఎవరు కింద ఇచ్చేవారు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పర్సన్ ఎవరంటే అబుల్ ఫజల్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతను అక్బర్కు ఆప్తమిత్రుడు కూడా. ఓకేనా, మిత్రుడు కూడా అని చెప్తున్నాను. అబుల్ ఫజల్ అతని ఆస్థానంలో. అండ్ ఈ అబుల్ ఫజల్ రాసిందే అక్బర్నామా రాసింది ఎవరు? అబుల్ ఫజల్. అయితే బుక్స్లో ఇంతవరకే ఉంటుంది. బట్ అక్బర్నామా తెలియజేసేది ఏంటి యాక్చువల్గా? బయోగ్రఫీ అని మనకు తెలుసు. నామా అంటే తైమూర్ టైం నుంచి, నేను ఫస్ట్ వీడియోలో మొఘల్స్లో చెప్పాను, తైమూర్ మొఘల్స్కి మూల పురుషుడిగా చెప్పాను. తైమూర్ టైం నుంచి ప్రజెంట్ అక్బర్ ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి అక్బర్ వరకు వీళ్ళ జీవిత చరిత్రలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేశారు, వీళ్ళ పుట్టుక ఎక్కడ జరిగింది, కాందహార్ ఆ ఏరియా నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి స్కోప్ ఎలా వచ్చింది, ఎవరి రాక వల్ల వీళ్ళు ఇండియాకు రావాల్సి వచ్చింది, ఇండియా వైపు చూడాల్సి వచ్చింది, బాబర్ తన రాజ్యాన్ని ఎలా సుస్థిరం చేసుకున్నాడు, హుమాయూన్ 15 సంవత్సరాల తర్వాత ఎలా తిరిగి రాజ్యాన్ని పొందాడు, ఈ స్కోప్ అంతా కూడా అక్బర్ వరకు కూడా ఈ అక్బర్ నామాలో వివరించడం జరిగింది. అబుల్ ఫజల్. ఓకేనా, దిస్ ఇస్ అక్బర్ నామా. కింద నేమ్ చూసినట్టయితే అబుల్ ఫజల్. ఓకే, దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఇతను. అండ్ ఇతను రాసిన, అబుల్ ఫజల్ రాసిన ఇంకొక బుక్ ఏంటంటే ఐని అక్బరీ అని ఉంటుంది, అక్బారీ అని ఉంటుంది, రెండు ఒకటే. అయితే ఇక్కడ ఈ ఐని అక్బరీ ఏం తెలియజేస్తుందంటే గణాంకాలతో సహా అక్బర్ పాలన తెలుపబడింది. ఇందులో గణాంకాలు అంటే ఏంటి? మ్యాథమెటికల్గా అంటే స్కోప్ ఎలా ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు వ్యవసాయం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఖరీఫ్ పంటలు 25 ఉండేవని, రబీ పంటలు 16 ఉండేవని అతని రాజ్యంలో, ఎవరి రాజ్యంలో? అక్బర్ రాజ్యంలో ఇలా ఉండేది, ఇలా వ్యవసాయం జరిగేది, అండ్ ఇలా వ్యాపారం చేసేవారు, బిజినెస్ చేసేవారు. అక్కడ 1 రూపీ అంటే ఇది, దీనికి 1 రూపీకి ఇన్ని వస్తువు ఉండేవి, కరెన్సీకి ఇంత వాల్యూ ఉండేది, ఇలాంటి రాగి నాణ్యాలు ఉండేవి, సిల్వర్ కాయిన్స్ ఉండేవి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి? ఐని అక్బారీలో. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? అక్బర్నామా రాసింది అబుల్ ఫజల్, ఐని అక్బారీ రాసింది అబుల్ ఫజల్. అక్బర్ రిలేటెడ్గా ఏదన్నా వచ్చిందంటే ఎగ్జామ్లో 95% స్కోప్ ఉన్న ఆన్సర్ ఏంటి? అబుల్ ఫజల్. ఎందుకంటే అబుల్ ఫజల్ అక్బర్ ఆస్థానంలోని వాడు, అలాగే తనకి ఆప్తమిత్రుడు కూడా. ఎవరికి? అక్బర్కి చాలా విషయాలలో హెల్ప్ చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అబుల్ ఫజల్ను హత్య చేయబడ్డాడు. ఓకేనా, అబుల్ ఫజల్ హత్య చేయబడ్డాడు. ఇది ఎక్స్ట్రా పాయింట్, మీకు అవసరం లేదు, బట్ తెలుసుకోండి. ఎందుకు? అబుల్ ఫజల్ అక్బర్కి ఆప్తమిత్రుడు అవడం, అలాగే ఇతను చెప్పే మాటలకి అక్బర్ చాలా విలువిస్తూ ఉండేవాడు. అక్బర్ కొడుకులు చెప్పే మాటల కంటే కూడా అబుల్ ఫజల్ నిర్ణయాలకి ఎక్కువ విలువ ఇస్తూ ఉండడం వల్ల ఒక రాకుమారుడు, అక్బర్ కుమారుడు అంటే అక్బర్ సన్ సలీం అనే పర్సన్ ఏం చేశాడంటే ఇది తట్టుకోలేక అబుల్ ఫజల్ని హత్య చేయించాడు. అలహాబాద్ వద్ద హత్య చేయించాడు. అయితే ఇక్కడ హత్య చేయించింది మాత్రం బీర్ సింగ్ బుందేల్. ఓకేనా, ఇతను సలీం అనుచరుడు. ఓకే, హత్య చేసింది బీర్ సింగ్ బుందేల్. అయితే ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అబుల్ ఫజల్ అంత కీ రోల్ ప్లే చేయడం, రాకుమారుల వాల్యూ కంటే ఇతని మాటకి వాల్యూ ఇవ్వడం, ఇవన్నీ తట్టుకోలేకనే ఆ రాకుమారుని మర్డర్ చేయించడం ఇలా జరిగింది. అంటే అబుల్ ఫజల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఆప్తమిత్రుడు, అక్బర్నామా రాశాడు, ఐని అక్బరీ రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది, గ్రూప్ 2 ఎగ్జామ్లో. మొఘల్ కాలం నాటి పంటలు వ్యవసాయం గురించి తెలిపే రచన ఏంటి? మళ్ళొకసారి, మొఘల్ కాలం నాటి పంటలు వ్యవసాయం గురించి తెలిపే రచన ఏంటి? ఐని అక్బారీ. గుర్తుంచుకోండి.
ఓకే, ఇది గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. గణాంకాలతో సహా చెప్పడం జరిగింది. ఇది ఖరీఫ్, ఇది రబీ. యాక్చువల్గా రబీ అంటే వింటర్ సీజన్, ఖరీఫ్ అంటే సమ్మర్ సీజన్లో వచ్చే పంటల గురించి తెలుపుతూ ఉంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి క్వశ్చన్. మొఘల్ కాలం నాటి పంటలు వ్యవసాయం గురించి తెలిపే రచన ఏంటి? ఐని అక్బారీ. ఓకే, ఇది గ్రూప్ 2 క్వశ్చన్, ఆల్రెడీ అడగడం జరిగింది. ఈ ఫతేపూర్ సిక్రీ గురించి. ఫతే అంటే నార్మల్గా మీనింగ్ ఏంటంటే విజయం, పూర్ అంటే నగరం. అండ్ ఇక్కడ చిత్తూరు రణతంబోర్ల పైన విజయం అనంతరం ఇక్కడికి రాజధానిని మార్చడం జరిగింది. ఓకే, అంటే విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీ. ఓకే, అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అక్బర్ బులంద్ దర్వాజా కట్టించడం జరిగింది. ఓకే, ఇది 53 ఆర్ 54 మీటర్స్ ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వికీపీడియాలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. అండ్ ఇక్కడ గుజరాత్పై విజయానికి చిహ్నంగా బులంద్ దర్వాజా నిర్మించడం జరిగింది. ఒకసారి గ్రూప్ 1లో అడగడం జరిగింది. ఏ రాజ్యంపై జరిగిన యుద్ధానికి చిహ్నంగా, విజయానికి చిహ్నంగా బులంద్ దర్వాజాను అక్బర్ నిర్మించడం జరిగింది? ఏంటి? గుజరాత్. గుర్తుంచుకోండి. ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? బులంద్ దర్వాజా నిర్మించింది ఎవరు? అక్బర్. అక్బర్ కొత్త మతం ఏంటి? అక్బర్ ఒక కొత్త మతాన్ని కూడా సృష్టించాడు. యాక్చువల్గా నేను చెప్పింది ఏంటి? అతను చదువుకోలేదని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అక్బర్ ఏం చేసేవాడంటే ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అని ప్రార్థనా మందిరాన్ని 1575లో నిర్మించడం జరిగింది. ఓకే, ఇబాదత్ ఖానాన్ని నిర్మించింది ఎవరు? ఫతేపూర్ సిక్రీలో. ఇది కూడా పాయింటే. ఏంటి? అక్బర్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఇక్కడ ప్రతి గురువారం చర్చలు జరిగేవి. చర్చలకు ఎవరెవరు హాజరయ్యేవాళ్ళు? చర్చలకు వివిధ రకాలకు సంబంధించినటువంటి మత పెద్దలు హాజరయ్యేవారు. ఇస్లాం గురించి పూర్తిగా చర్చల ద్వారా తెలుసుకొని తనను వ్యతిరేకించే ఉలమాలను మక్కా పంపేవాడు అక్బర్. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఇక్కడ ఇబాదత్ ఖానాలో చర్చలు జరుగుతున్నప్పుడు నార్మల్గా ప్రాపర్గా ఉన్న విషయాలను ఇతను స్వీకరించేవాడు. ఇది బాగాలేదు అని అనుకున్నదాన్ని పక్కకు పడేసేవాడు అక్బర్. ఇలా చర్చల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాడు. చదువు కంటే మనం చూసినట్టయితే చర్చల మీటింగ్ల ద్వారా వచ్చే నాలెడ్జే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, మనం ఇప్పుడు పేపర్ చదువుతాం. ఆ పేపర్ చదివినప్పుడు వచ్చే నాలెడ్జ్ కంటే ఒక టాపిక్ మీద ఎర్లీ మార్నింగ్ మనం న్యూస్లో చూసినట్టయితే ఒక 3-4 మెంబర్స్ కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేస్తూ అది తప్పు ఇది తప్పు అన్నప్పుడు ఎక్కడెక్కడో మ్యాటర్స్ అన్నీ అందులో లింకప్ అవుతూ ఉంటాయి. ఇలా చర్చల ద్వారా చూసినప్పుడు వచ్చే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. పేపర్ చదివేవాడి కంటే ఇలాంటి గ్రూప్ డిస్కషన్లు చూసేవాడికి నార్మల్గా కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అర్థమవుతూ ఉంటాయి. ఓకే, అలానే అక్బర్ కూడా ఏం చేశాడు? చదువు లేకపోయినా కూడా, చదవడానికి అతనికి రాకపోయినా కూడా ఇలాంటి చర్చలను ఇబాదత్ ఖానాలో కండక్ట్ చేసి చాలా ఇస్లాం గురించి, ఇతర మతాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇలా చాలా మతాల గురించి తెలుసుకున్న తర్వాత అంటే ఏంటి? ఇస్లాం ఒకటే కాదు, హిందూ మతం, జైనం, జొరాస్ట్రియన్, క్రైస్తవం, ఈ మతాల పెద్దలు కూడా అందులో చర్చల్లో పాల్గొంటూ ఉండేవారు. అయితే ఈ మతాలన్నింటినీ కలిపి ఇతను అర్థం చేసుకున్న తర్వాత ఒక 3 ఇయర్స్, మోరోవర్ ఒక 3 ఇయర్స్ దాకా కంటిన్యూస్గా ఈ చర్చలు జరుగుతుండేవి ప్రతి గురువారం. ఇతను ఏం చేయడం జరిగిందంటే ఈ మతాలను కలగలిపి ఒక కొత్త మతాన్ని కనుగొనడం జరిగింది. అదే తౌహీద్ ఏ ఇలాహీ అను మత ధర్మం. ఓకే, తౌహీద్ ఏ ఇలాహీ. అయితే అక్బర్ తర్వాతి కాలంలో దీన్ ఏ ఇలాహీగా పిలవడం జరిగింది. అక్బర్ తర్వాతి కాలం ఏంటి? అక్బర్ ఉన్నప్పుడు 1582లో అనుకుంటా ఆ టైంలో తౌహీద్ ఏ ఇలాహీ అనే పేరుతోటి ఇతను మత ధర్మాన్ని స్థాపించినప్పుడు, కొత్త ధర్మాన్ని, ఇస్లాంకు రిలేటెడ్గా, అక్బర్ చనిపోయిన తర్వాత తన వారసులు మాత్రం దీన్ని దీన్ ఏ ఇలాహీగా పిలుస్తూ వచ్చారు. అయితే దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన సూత్రాలు ఏంటి? ఓకే, అగ్ని, సూర్యుడిని పూజించాలి. యాక్చువల్గా ఇస్లాంలో చూసినట్టయితే పిక్చర్ ఉండదు, విగ్రహారాధన ఉండదు, ఫోటోలను కూడా పూజించద్దు. ఓకేనా, బట్ ఇక్కడ అగ్ని, సూర్యుడిని పూజించాలని చెప్పడం జరిగింది అక్బర్. అండ్ ఆదివారం సెలవుగా పరిగణించాలని చెప్పడం జరిగింది. వారంలో చివరి రోజును ఆదివారాన్ని సెలవుగా పరిగణించాలని చెప్పడం జరిగింది. అయితే ముస్లిం కంట్రీస్లో చూసుకుంటే మధ్య రోజును, ఫ్రైడేను సెలవుగా తీసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అల్లాహో అక్బర్ అని పలకరించుకోవాలి. ఎవరైనా ఎదురుపడినప్పుడు అల్లాహో అక్బర్ అని పలకరించుకోవాలి. నార్మల్గా కూడా ఇప్పుడు మనం మసీదులలో వింటూ ఉంటాం అల్లాహో అక్బర్ అని. అండ్ మాంసంని త్యజించాలి, అంటే మాంసం మొత్తానికే తినద్దు. ఓకే, ముస్లిమ్స్ మీట్ తింటూ ఉంటారు, హిందూస్ కూడా చాలామంది తింటూ ఉంటారు. బట్ అక్బర్ స్థాపించిన మతంలో దీన్ ఏ ఇలాహీ లేదా తౌహీద్ ఏ ఇలాహీలో మాంసాన్ని తినద్దు. ఓకే, అంటే జంతు బలులు చేయకూడదు.
నెక్స్ట్ ఈ దీన్ హే ఇలాహీలో 17 మంది చేరిండ్లు. అయితే ఇక్కడ గ్రూప్ 2లో ఒకసారి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ గ్రూప్ 2లో ఏమని అడగడం జరిగిందంటే దీన్ ఏ ఇలాహీ అక్బర్ స్థాపించిన దీన్ ఏ ఇలాహీలో చేరిన ఏకైక హిందూ బ్రాహ్మణుడు ఎవరు? ఏకైక హిందూ బ్రాహ్మణుడు ఎవరు? మహేష్ దాస్. ఓకే, మహేష్ దాస్. అయితే ఇలా అంటే మీకు ఆ పర్సన్ ఎవరో తెలీదు, మహేష్ దాస్ అంటే ఎవరో తెలీదు. బట్ ఇప్పుడు నేను చెప్పే పేరు అయితే మీకు అందరికీ తెలుసు. ఇతన్ని అక్బర్ ఒక బిరుదుతో పిలిచేవాడు, బిరుదిచ్చి, అదే రాజా బీర్బల్. ఓకే, అక్బర్ బీర్బల్ కథలు అంటే తెలియని వాళ్ళు లేరు. నెక్స్ట్ ఇదే ఫతేపూర్ సిక్రీ, ఇది బులంద్ దర్వాజా మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చెప్పుకోవాల్సినటువంటి యుద్ధ విద్యలకు సంబంధించిన అక్బర్కు సంబంధించిన యుద్ధాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. బట్ యుద్ధాలకి సంబంధించిన వాటి మీద ఈ మధ్య చూసుకున్నట్టయితే ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు. డైరెక్ట్గా ఎగ్జామ్స్లో వారి కళల గురించి, లేకపోతే సాహిత్యం గురించి, పరిపాలన విధానం గురించి, రాజకీయాల గురించి అడుగుతున్నారే కానీ యుద్ధాల గురించి పరిగణలోకి తీసుకొని అడగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ చూసినా కూడా అందులో యుద్ధాల గురించి కాక వాళ్ళ లలిత కళలు, సాహిత్యం, కట్టడాల గురించి అడగడం జరిగింది డైరెక్ట్ నోటిఫికేషన్లోనే. అందుకే నేను ఇందులో యుద్ధాల గురించి అంత డెప్త్గా మీకు ఇవ్వలేదు. ఇంపార్టెంట్ వార్ అయినటువంటి పానిపట్ గురించి, సెకండ్ పానిపట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, దట్స్ ఇట్. Thanks for learning and subscribe to my channel for more updates. Thank you once again.